తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వాడు నో చెప్పాడని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ ప్రైవేటు బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది సక్కుబాయ్. కొద్ది రోజుల క్రితం సిద్ధు అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపించింది. పెళ్లి చేసుకుందామని సిద్ధును కోరింది సక్కుబాయ్. సిద్ధు నో చెప్పడంతో బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. క్షణికావేశాలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాలను నింపుతున్నాయి. కారణం ఏదైనా చనిపోవాలని నిర్ణయించుకుంటున్నారు నేటి యువత. కూర్చొని మాట్లాడితే పరిష్కారం అయ్యే సమస్యల కోసం కోపం క్షణికావేశంలో ప్రాణాల్ని తీసేసుకుంటున్నారు. అయితే ఇలా నాగరికత తెలియని వాళ్ళో లేదా చట్టాలపై అవగాహన లేని వాళ్ళో చేస్తే అయ్యో పాపం అంటారు. కానీ మంచి చదువు చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రాణాలు తీసుకోవడం కలవరపెడుతోంది. మంచి ఉద్యోగం, అందమైన జీవితం, కానీ క్షణికావేశాలు జీవితాన్ని చిందరవందర చేస్తున్నాయి. కుటుంబాల్లో తీవ్రని విషాదాల్ని నింపుతున్నాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాకు చెందిన సక్కుబాయ్ ఎంబీఏ వరకు చదివి ఓ ప్రైవేటు బ్యాంక్లో ఉద్యోగం కూడా చేస్తోంది. కానీ ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. అదే ఇప్పుడు ఆమె విషాదానికి కారణమైంది. ఇకపోతే ప్రేమించిన వ్యక్తికి కూడా మంచి ఉద్యోగమే, కానీ ప్రేమించినంత వేగంగా వారి ప్రయాణం పెళ్లిపీట లెక్కలేకపోయింది. పెళ్లి చేసుకుందామని సక్కుబాయ్ అడగ్గా అతను నో చెప్పడంతో ఆమె తీవ్రంగా కృంగిపోయింది. తనతో 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకుంది సక్కుబాయ్. కానీ అతను పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన సక్కుబాయ్ ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సిద్ధుతో కొద్ది రోజుల క్రితం సక్కుబాయ్కి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో సక్కుబాయ్ పెళ్లి చేసుకుందామని సిద్ధును అడగడం జరిగింది. అయితే పెళ్లికి సిద్ధు నిరాకరించడంతో తీవ్రంగా ఆ యువతి మనస్తాపానికి గురైంది. 3 రోజుల క్రితం ఆ యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. యువతి మృతితో గ్రామంలో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.